డీటెయిల్స్ చూద్దాం. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే తేల్చి చెప్పింది. గతంతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరగనున్నట్లుగా సర్వే వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం. 25 లోక్సభ సీట్లకు గాను 22 స్థానాలు కైవసం. టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వేలో వెల్లడి. తెలంగాణలో టీఆర్ఎస్ దే హవా. కేంద్రంలో మళ్లీ మోదీకే పట్టం. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయ దుందుభిమోగించనుందని టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వేలో తేలింది. అధికార టీడీపీ కేవలం 3 స్థానాలకు పరిమితం కానుందని సర్వేలో వెల్లడైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కబోదని స్పష్టం చేసింది. గతంతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరగనున్నట్లు టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే వెల్లడించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 40.5% ఓట్లు రాగా ఈసారి ఏకంగా 48.8% ఓట్లను దక్కించుకోనుందని తెలిపింది. ఇక గత ఎన్నికల్లో 45.5%గా ఉన్న టీడీపీ ఓటింగ్ శాతం ఈసారి 38.4%కి పడిపోనుందని సర్వే స్పష్టం చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతుందని టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే తెలిపింది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు గాను టీఆర్ఎస్ ఈసారి 13 సీట్లను దక్కించుకుంటుందని వెల్లడించింది. బీజేపీ 2 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్ ఇతరులు చెరో స్థానాన్ని దక్కించుకుంటారని అంచనా వేసింది. దేశ ప్రజలు మరోసారి ప్రధాని మోదీకి పట్టం కట్టబోతున్నారని సర్వేలో తేలింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 283 చోట్ల ఘన విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 135 సీట్లకు పరిమితం కానుండగా ఇతరులు 125 స్థానాలను దక్కించుకుంటారని టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే అంచనా వేసింది.